వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చంపు. రీసెంట్గా ప్లమ్ సేల్ జరుగుతుంది కదా, 10 years బర్త్డే సేల్. సో అందులో నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ అయితే షాప్ చేశాను. మనకి ప్లమ్ బర్త్డే సేల్ బై 2 get 2 కానీ, బై 3 get 3 కానీ, బై 4 get 4 సేల్ నడుస్తుంది అనమాట. సో నా దగ్గర ఉన్న కొంచెం బడ్జెట్తో నేను బై 2 get 2 సేల్ అయితే యూటిలైజ్ చేసుకున్నాను. ఇది నాకు కొన్ని ఫేవరెట్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను, కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేస్తాను. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ చాలా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ చాలా వరకు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. మంచి మంచి రికమెండేషన్స్ చాలానే వచ్చాయి, బట్ నేను ట్రై చేద్దాం అనుకున్న పెర్ఫ్యూమ్స్ అయితే చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయన్నమాట. సో ఈసారి కొంచెం కొత్త ఐటమ్స్ అయితే ట్రై చేశాను. జస్ట్ మార్నింగ్ పార్సల్ వచ్చింది. సో అది ఎలా అన్ని ప్రొడక్ట్స్ బాగానే వచ్చాయా లేదా అని జస్ట్ నార్మల్గా పైన ఓపెన్ చేశాను. ఫుల్ ప్లెజ్డ్గా కూడా ఓపెన్ చేయలేదు, డ్యామేజ్ అయినాయేమో చెక్ చేద్దామని. సో ఈ రోజు వీడియోలో ప్రొడక్ట్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఎలా ఉన్నాయి, ఒక ఫస్ట్ ఇంప్రెషన్ లా ఉంటది, మీరు కొనుక్కోవచ్చా లేదా ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఇందులో నేను కొన్న ప్రొడక్ట్స్ ఫ్రీబీస్ ఏమొచ్చాయో చూద్దాం. నేను ఫస్ట్ ప్లమ్లో ట్రై చేసింది ఏదైనా ఉందా అంటే అది వైటమిన్ సి సిరమ్. మీరు చాలా వరకు చూసుంటారు, చాలా చోట్ల ఇది ఫేమస్ అయిందనమాట సిరమ్. నేను ఇది తీసుకున్నాను, బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈ బాటిల్ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ నేను సరిగ్గా పెట్టలేదు. సో అందుకే ఇది ఆక్సిడైజ్ అయిపోయింది అనమాట. సో వైట్ కలర్ గా ఉండాల్సింది ఇది కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ గా ఆక్సిడైజ్ అయిపోయింది అనమాట. ఇది అసలు రావట్లేదు ఈ సిరం, బట్ ఇందులో చాలా సిరం ఉంది. ఇంకా నెక్స్ట్ టైం మీరు సిరం బాటిల్ గాని ఓపెన్ చేస్తే ఆ బాటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చాలా కేర్ఫుల్ గా అయితే ఉండండి. అండ్ మెయిన్ గా చెప్పాలంటే హాఫ్ ఆఫ్ ద సిరం అయిపోయాక ఇంకా లాస్ట్ కొంచెం పాటు ఉంటుంది కదా, సో అప్పుడు మీరు ఇంకా కేర్ తీసుకోవాలి. ఇదైతే April 2024 లో అయితే మ్యానుఫ్యాక్చర్ అయింది. దీని కాస్ట్ అయితే 550. నాకు సేల్ లో ఏమాత్రం 50% కాబట్టి, సో 550 అంటే అరౌండ్ లైక్ 260 280 అలా పడి ఉంటది. సో ఇది నా న్యూ సిరమ్. దీని కన్సిస్టెన్సీ చూపిస్తా. కంప్లీట్ గా వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ సిరమ్ అనమాట. సో ఇది ఈజీగా మన స్కిన్ లోకి ఈజీగా అయితే అబ్జార్బ్ అయిపోతుంది. వైటమిన్ సి సిరమ్స్ మనకి స్లైట్ ఆయిలీ టెక్స్చర్ అయితే మాత్రం ఉంటది. ఈ వైటమిన్ సిరమ్ అందరూ చెప్పేదే మనకి గ్లో బూస్ట్ చాలా బాగా అవుతుంది అని చెప్పి నేను కంప్లీట్ బాటిల్ అయితే యూజ్ చేయలేదు, హాఫ్ ఆఫ్ ద బాటిల్ అయితే యూజ్ చేశాను. చాలా లాంగ్ బ్యాక్ యూజ్ చేశాను, కానీ అప్పుడైతే బాగా అనిపించింది. బట్ నేను ఆ బాటిల్ సరిగ్గా యూటిలైజ్ చేయలేకపోవడం వల్ల అది ఆక్సిడైజ్ అయిపోయింది. ఇందులో సీరం అయితే మాత్రం మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను, కనిపిస్తుందో లేదో మరి నాకు తెలియట్లేదు. నేను 60% మాత్రమే వాడాను, ఇంకా 40% బాటిల్ క్యాప్ సరిగ్గా పెట్టడం వల్ల ఆక్సిడైజ్ అయిపోయిన సీరమ్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బాగా కాదు, చాలా బాగా వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్. సో మీరు కానీ సరిగ్గా బాటిల్ ని హ్యాండిల్ చేయలేకపోతే 500 రూపీస్ మనకి వేస్ట్ అయిపోతాయి. ప్లమ్ లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ట్రై చేయాలనుకుంటే అందులో మినీ వర్షన్స్ కూడా మనకి చాలా వరకు కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ ఒక 40% ఆఫ్ ప్రొడక్ట్స్ మీద మనకి మినీ వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి యాప్ లో ట్రై చేయొచ్చు, లేదా స్మిటన్ లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. యాప్ లో ఒక్కొక్కటి మనకి 99 రూపీస్ అలా కాస్ట్ పడితే, స్మిటన్ లో మనకి లైక్ 6 ప్రొడక్ట్స్ మనం యాడ్ చేసుకుంటే మనకి 200 రూపీస్ అలా కాస్ట్ పడుతుంది. మీరు స్మిటన్ లో ట్రై చేయొచ్చు, లేదా ప్లమ్ లో అన్నా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక్కొక్క ప్రొడక్ట్ 500 రూపీస్ కాస్ట్ పడుతుంది. మనకి ప్లమ్ లో ఏ ప్రొడక్ట్ తీసుకున్నా మనకి 500 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. సో ఆ ప్రొడక్ట్ పెద్ద సైజ్ ట్రై చేసి అది మనకు నచ్చక డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు చిన్న చిన్న ప్రొడక్ట్స్ ట్రై చేస్తే మనకి డబ్బులు సేవ్ అవుతాయి అనమాట. అందులో మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ బాగా నచ్చితే అందులో మనం బిగ్ సైజ్ పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించేది అదొక ప్రొడక్ట్. నాకు ఈ ప్లమ్ క్లెన్జింగ్ బామ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది, మనకి క్లెన్జింగ్ బామ్. సో నాకు ఇది నచ్చి నేను ఇప్పుడు పెద్ద సైజ్ టబ్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ క్లెన్జింగ్ బామ్ డీకాన్స్ట్రక్ట్ తీసుకున్నాను, మా చెల్లికి ఇచ్చేసాను. సో అందుకే నేను ప్లమ్ తీసుకున్నాను. మీరు కానీ బాగా ఆయిలీ స్కిన్ అయితే మాత్రం ఈ క్లెన్జింగ్ బామ్ అయితే మీకు కాదు, మీకైతే డీకాన్స్ట్రక్ట్ క్లెన్జింగ్ బామ్ అయితే బాగుంటుంది. సో ఇది ఎలా ఉంటుంది క్లెన్జింగ్ బామ్, ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే ఇది పర్సనల్ గా నచ్చింది. ఇదేంటంటే జస్ట్ ఒక చిన్న బామ్ తీసుకొని, బామ్ టెక్స్చర్ ఉందా, నేను ఇది కంప్లీట్ చేసేసాను. అసలు చిన్న పాయింట్ కూడా లేదు, కంప్లీట్ చేసేసాను మొత్తం అంతా. సో ఇది ఈ క్లెన్జింగ్ బామ్ మనకి పెద్ద బామ్ అయితే ఉంటది. క్వాంటిటీ అయితే మనకి 90 grams అయితే ఉంటది. దీని కాస్ట్ అయితే 545 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడింది. అండ్ ఈ క్లెన్జింగ్ బామ్ చూడటానికి మనకి క్యాండిల్ వ్యాక్స్ లా ఉంది కదా, బట్ సెంట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేయడానికి నాకు ఏంటో యూజ్ చేయబుద్ధి కావట్లేదు.
ఇక్కడ నేను నా హ్యాండ్ మీద జస్ట్ ఇది వాటర్ ప్రూఫ్ మస్కారా, ఇది మెబ్లైన్ వాటర్ ప్రూఫ్ మస్కారా. సో ఈ వాటర్ ప్రూఫ్ మస్కారా జస్ట్ నేను చూపించడం కోసం జస్ట్ ఇలాగా రఫ్ చేస్తాను కంప్లీట్గా. ఇలా కంప్లీట్గా రఫ్ చేస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్. సమ్ కాజల్. సో నేను ఇలా కాజల్ని అప్లై చేశాను. ఇది లిప్ మూస్. చూడడానికి ఒక డిజైన్లా వేసానేమో, బట్ మీకు ఇంకొంచెం క్లియర్ కట్గా కనిపించడానికి ఇదైతే ఇలా అయితే ఉంది కంప్లీట్గా. నేనైతే ఇది కంప్లీట్గా స్మజ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా ఒక మ్యాట్ ఫినిష్ వాటర్ ప్రూఫ్ మేకప్ కానీ ఉంటే దీన్ని అలా వైప్ అప్ చేయొచ్చు. చూద్దాం. కొంచెం టబ్లో కొంచెం స్పాచులా తోటి క్లెన్జింగ్ బామ్ తీసుకున్నాను. సో ఇంత క్వాంటిటీ అయితే క్లెన్జింగ్ బామ్ తీసుకున్నాను. సో క్లెన్జింగ్ బామ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే మనకి నీట్గా ఇది రిమూవ్ అయిపోతుంది. సో ఈ క్వాంటిటీని మొత్తం అంతా మనకి ఆ ఏరియా ఏదైతే ఏరియా అయితే ఉందో సో ఆ ఏరియా మొత్తం అంతా మన ఐస్కి అయినా సరే చాలా నీట్గా పోతుంది. సో కొంచెం వాటర్ని ఎక్కువ తీసుకొని ఇలా చేసి చూస్తున్నా. బామ్కి వాటర్ యాడ్ చేస్తే నీట్గా ఎమల్సిఫై చేసి మేకప్ అంతా కూడా ఎంత హార్ష్ మేకప్ అయినా కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్లో డెడ్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి ఆ డస్ట్ పార్టికల్స్ కానీ సన్ స్క్రీన్ కానీ ఇవంటి కూడా నీట్గా రిమూవ్ చేస్తుంది. అండ్ దీని తర్వాత మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చూపిస్తా. నాకైతే కంప్లీట్గా ఏ కాజల్ అయినా సరే ఏ వాటర్ ప్రూఫ్ మేకప్ అయినా కూడా ఎంత వాటర్ ప్రూఫ్ మేకప్ అయినా కూడా చాలా నీట్గా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే బడ్జెట్లో అయితే మాత్రం వస్తుంది. అంత హార్ష్ మేకప్ కూడా ఈజీగా అయితే మాత్రం మీకు రిమూవ్ అయిపోతుంది. చూసారా? వాటర్ ప్రూఫ్ మేకప్ ఎంత వేసినా కూడా అది నీట్గా రిమూవ్ చేయకపోతే మన స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అండ్ ఇదైతే మనకు బడ్జెట్లో వస్తుంది. మేకప్ మొత్తం అంతా చాలా వరకు నీట్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ నాకు క్లెన్జింగ్ బామ్స్కి తర్వాత మనకు మైసెలర్ వాటర్స్లో అన్నిట్లో చూస్ చేసుకోమంటే నాకైతే మైసెలర్ వాటర్ లైట్గా కళ్ళు మండుతుంటే అనిపిస్తుంది. బట్ క్లెన్జింగ్ బామ్స్ నాకు కళ్ళు ఏం మండలేదు. డీకన్స్ట్రక్ట్ కానీ ప్లమ్ కానీ నాకు డీకన్స్ట్రక్ట్కి ప్లమ్కి ఏది నచ్చుతుంది, నాకు బోత్ రెండు కూడా బాగా నచ్చాయి. బట్ నాకు ఇంకా ఎక్కువ ఓట్స్ అంటే నేనైతే ఖచ్చితంగా ఈ ప్లమ్కి అయితే వేస్తాను. నా ఓట్స్ అయితే మాత్రం దీనికి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ఏవి కూడా ట్రై చేయలేని ప్రొడక్ట్స్ మ్యాక్సిమం చెప్పాలంటే. అండ్ నాకు ఎక్కువగా యాక్నీ వస్తుంది. నాది ఆయిలీ ఇంకా యాక్నీ ప్రోన్ స్కిన్. బాగానే యాక్నీ వస్తుంది. మరి అంత హ్యూజ్ ఫంగల్ యాక్నీ కాదు, కానీ ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తే జస్ట్ 2 daysలో నాకు యాక్నీ ఈజీగా వస్తుంది. అండ్ నాకు బాడీ యాక్నీ కూడా ఎక్కువ ఉంది. సో అందుకే నా స్కిన్ కేర్ బాడీ కేర్ అన్నింటిలో కూడా సాలిసిలిక్ యాసిడ్ని నేను ఇంక్లూడ్ చేశాను. సో ఫేస్ వాషెస్లో కానీ బాడీ వాష్లో కానీ లేకపోతే మాయిశ్చరైజర్స్లో కూడా ట్రై చేద్దామని చెప్పి నేను ఈ ప్లమ్ మాయిశ్చరైజర్ ట్రై చేస్తాను. దీని కాస్ట్ అయితే మాత్రం 525 రూపీస్ అయితే కాస్ట్. ఇదైతే 50 grams ప్రొడక్ట్, కానీ వెయిట్ అయితే బాగానే ఉంది. నాకు తెలిసి గ్లాస్ ప్రొడక్ట్ అనుకుంటున్నాను. ప్యాకేజింగ్ అయితే మాత్రం మస్తుంది, ఒక రేంజ్లో ఉంది ప్యాకేజింగ్. ప్రతిదానికి ప్యాకేజింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇక్కడ వైటమిన్ సికి వచ్చాము, ఇలా ఆరెంజ్ ప్యాకింగ్ ఉంది. దీనికేముందో, దీనికైతే ఈ ఇల్యూమినేటింగ్ బామ్కి ఇలా పింక్ కలర్గా అయితే ఉంది. దీనికైతే ఇలా బ్లూ కలర్గా మంచిగా ప్యాకేజింగ్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. చాలా బాగుంది. జెల్ టైప్ కన్సిస్టెన్సీ ఉందనమాట. నాకు చూడడానికి మనకి హెయిర్ జెల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే అలోవెరా జెల్ హెయిర్ జెల్స్ ఎలా ఉంటాయో నాకు అలాగే అనిపించింది. స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ బట్ మనకి ఇది చూడడానికి అయితే నీట్గా వైట్ కలర్, మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదా, లైక్ ప్యూర్ అలోవెరా జెల్స్ ఇప్పుడు వైట్ కలర్ అలోవెరా జెల్స్ వస్తున్నాయి కదా, సేమ్ అలానే అనిపించింది ఇదైతే. అండ్ ఇలా జెల్ టైప్, కంప్లీట్లీ జెల్ టైప్ కన్సిస్టెన్సీ ఉంది. ఈ క్వాంటిటీ తీసుకున్నాను, చెక్ చేద్దాం. ఇదైతే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయింది. ఆయిలీగా అయితే మాత్రం నాకు అస్సలు లేదు. ఇదైతే మాత్రం బాగుంది, కాకపోతే ఇది కొంచెం గ్లాస్. సో హ్యాండిల్ విత్ కేర్, ఎందుకంటే కింద పడిందంటే మొత్తం పగిలిపోతుంది. సో ఇది మొత్తం గ్లాస్, అదొక్కటే మైనస్ అనిపించింది. మరి ఇది యూస్ చేశాక ఎలా ఉన్నదో చూడాలి.
నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే నేను ఒక ప్రైమర్ ట్రై చేద్దాం అనుకున్నాను. ప్రైమర్ కూడా మంచిగా రేటింగ్స్ బాగున్నాయి. సో అందుకే ప్రైమర్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. నేనైతే ఈ మినీ వర్షన్ స్మిటన్లోని షుగర్ది ట్రై చేశాను. నాకు నిజంగా ప్రైమర్స్ యూజెస్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది యూజ్ చేశాక నాకు ఆ ఫేస్లో చేంజ్ నాకు బాగా తెలిసింది. సో అందుకే నేను ప్లమ్లో ట్రై చేద్దాం అనుకున్నాను. ప్లమ్లో దీనికి రేటింగ్స్ బాగున్నాయి. సో అందుకే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ కూడా 525 రూపీస్. ఇదైతే మనకి ఇలా అయితే మాత్రం వస్తుంది మనకి ప్రైమర్ అప్లై చేసిన ఏదైనా పార్ట్స్ ఉన్నాయా అక్కడ మనకి పోర్సెస్ అన్ని కూడా మినిమైజ్ అయిపోయి ఉంటుంది. ప్రైమర్ అప్లై చేయని పార్ట్ నేను ఇక్కడ ఈ హాఫ్ పార్ట్ ప్రైమర్ అప్లై చేశాను. ఈ హాఫ్ పార్ట్లో ప్రైమర్ అప్లై ప్రైమర్ అప్లై చేయడం వల్ల మనకి ఏదైతే పోర్స్ ఏదైతే ఉన్నాయో అవి నీట్గా మాయిశ్చరైజర్ అయిపోయి ఒక లాక్ అయిపోయి ఒక ప్లెయిన్ సర్ఫేస్గా అయితే వస్తుంది. సో దాని మీద మనం ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఇంకేమైనా మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినట్లయితే అవి నీట్గా బ్లెండ్ అయిపోయి మన స్కిన్లో ఒక మంచి ఫ్లాలెస్ ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే మాత్రం వస్తుంది. సో ప్రైమర్ వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. సో ఒకసారి ఒక హాఫ్ ఫేస్ మీరు ప్రైమర్ తోటి ఒక హాఫ్ ఫేస్ ప్రైమర్ లేకుండా మీరు మేకప్ ఒకసారి ట్రై చేసి చూడండి. మేకప్ అనే కాదు, జస్ట్ దానివల్ల ఒక ప్రైమర్ యూజ్ చేయడం వల్ల మనకి ఒక ఫేస్ బేస్ అంతా కూడా చాలా వరకు కూడా చేంజ్ అవుట్ అయిపోతుంది. సో అందుకే ట్రై చేసాం. ఇవి నేను తీసుకున్న ప్రొడక్ట్స్. ఇప్పుడు నాకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నాకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ ఇది ఫోమో. ఇది చిన్న బాడీ మిస్ట్. మనకి ప్లమ్లో బాడీ మిస్ట్ ఉంటాయి కదా, ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ హవాయన్ రూంబా మనకి బాడీ మిస్ట్ నేను ట్రై చేశాను. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు కానీ జస్ట్ ఇంట్లో ఉండి మీరు షవర్ అయిపోయాక మీరు ట్రై చేయాలి. జస్ట్ అంటే బయటికి మీరు అకేషన్కి పెర్ఫ్యూమ్లా యూజ్ చేయడానికి అయితే ఈ బాడీ మిస్ట్ పనిచేయవు. బాడీ మిస్ట్లోని మనకు చాలా లో పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది. సో ఆల్కహాల్ అంటే ఆ ఫ్రేగ్రెన్స్ చాలా లో పర్సంటేజ్, మనకి వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి ఆ ఆల్కహాల్ ఆ ఫ్రేగ్రెన్స్ పర్సంటేజ్ చాలా లో ఉంటుంది అనమాట. సో అందుకే అది ఎక్కువసేపు అయితే ఫ్రేగ్రెన్స్ ఉండదు. దాని బదులు మీరు మంచిగా పెర్ఫ్యూమ్స్ ట్రై చేయండి. సో పెర్ఫ్యూమ్స్ మనకి ఎక్కువసేపు లాంగివిటీ ఎక్కువ ఉంటుంది. సో మీరు పెర్ఫ్యూమ్స్ ట్రై చేయండి. ఇవన్నీ కూడా బాడీ మిస్ట్. నేను సరిగ్గా ఓపెన్ చేయట్లేదు, బట్ అది షో. ఇందులో నేను యూజ్ చేసిన ఏదైనా ఫ్లేవర్ అంటే చెప్తా. ఎస్, నేను యూజ్ చేసిన బాడీ మిస్ట్ అయితే మాత్రం హవాయన్ రూంబా. ఒక మంచి బీచ్ వైబ్స్ వస్తున్నట్టు ఉంటుంది. నిజంగా ఒక బీచ్ దగ్గర ఉన్న స్మెల్స్, ఒక ఫ్లోరీ స్మెల్స్ ఎక్కువగా ఉంటాయి. బాగుంటుంది ఒక రేంజ్లో. నేనైతే మాత్రం ఈ పర్ఫ్యూమ్ని నేను బాగా ట్రై చేశాను. నేను డైలీ యూజ్ చేసేది కూడా ఈ హవాయన్ రూంబా. నాకు చాలా బాగా నచ్చేది ఇదైతే. ఫస్ట్ ఇందులో మీరు పెర్ఫ్యూమ్స్ ట్రై చేయండి. 350 రూపీస్ అలా 250 రూపీస్ ఉంటుంది. జస్ట్ మినీ సైజ్ పెర్ఫ్యూమ్ ఉంటుంది, అది ట్రై చేయండి, అది బాగుంటుంది. ఈ హవాయన్ రూంబా అయితే డెఫినెట్గా రికమెండెడ్. అండ్ ఈ ప్లమ్ వెనిలా వైబ్స్ కూడా నేను ట్రై చేశాను. సో ఇది మినీ వర్షన్ ఉంటుంది, 99 రూపీస్ ప్యాక్ ఉంటుంది. ఇది ట్రై చేశాను. లైక్ కంప్లీట్లీ వెనిలా కేక్ ఏదైతే ఉందో ఆ వెనిలా ఫ్లేవర్ స్మెల్ ఎక్కువగా వస్తుంది. అండ్ దీనికంటే నాకు స్మోకీ వెనిలా అనుకుంటా, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్లీ ఒక వెనిలా కప్ కేక్ వెనిలా ఏదైతే ఉందో సో దాని స్మెల్ ఎక్కువగా వస్తుంది. బట్ ఆ స్మెల్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయాలి. వెనిలా ఫ్లేవర్లో మీరు ట్రై చేయాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, స్మోకీ వెనిలా, అది ట్రై చేయండి. నేను అది కొందాం అనుకుని సేల్లోకి వెళ్ళాను షాపింగ్కి. అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. డైలీ చూసి 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 అది ఇంకా స్టాక్లో రాక ఇంకా వేరే ప్రొడక్ట్స్ ట్రై చేశాను. బట్ సీరియస్లీ డామ్ గుడ్, చాలా బాగుంటుంది. ఇందులో ఆ ప్రొడక్ట్ అయితే వస్తే మనకు ఖచ్చితంగా నేను చూపిస్తాను. ట్రిపుల్ మమోసా. ఈ ట్రిపుల్ మమోసా మనకి ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్ అనుకుంటా. నాకైతే ఫ్రేగ్రెన్స్ నచ్చలేదు. ఐ డోంట్ నో. నాకైతే ఇది ఆరెంజ్ స్మెల్ కూడా కాదు, సమ్ డిఫరెంట్గా అయితే వస్తుంది. నాకైతే ఈ స్మెల్ బాగాలేదు. కుళ్ళిపోయిన ఆరెంజ్ స్మెల్ వస్తుంది. నాకైతే నచ్చలేదు ఇదైతే. బట్ మీరు ఏదైనా బాడీ మిస్ట్ కానీ పెర్ఫ్యూమ్ కానీ ట్రై చేయాలంటే ఫస్ట్ హవాయన్ రూంబా ట్రై చేయండి. ఇక్కడున్న వాటిలో హవాయన్ రూంబా. ఇంకొకటి కూడా ఆఫర్లో నాకు వచ్చింది ఫ్రీ బీసీ. ఇది హోసో వెనిలా, కంప్లీట్లీ వెనిలా ఫ్రాగ్రెన్సెస్ అనుకుంటా. ఇందులో అయితే వెనిలా బాడీ లోషన్, తర్వాత బాడీ వాష్, తర్వాత బాడీ మిస్ట్ ఉంది. స్మోకీ వెనిలా ఫ్లేవర్. సో ఇది చాలా బాగుంటుంది. సో మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ 2 వర్షన్స్
హవాయన్ రుంబా కానీ స్మోకీ వెనిలా ఫ్లవర్స్ ఏదైతే ఉందో వాటిని ట్రై చేయండి. ఈ 2 నిజంగా పెర్ఫ్యూమ్స్ బాగుంటాయి. మనకి స్మోక్ వెనిలా టైప్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. జస్ట్ కొంచెం సెటిల్ అయ్యాక మీరు ట్రై చేయండి. నిజంగా స్మెల్ అయితే బాగుంటుంది. స్లైట్ వెనిలా ఫ్లేవర్, స్లైట్ గా స్మోక్ ఫ్లేవర్ అయితే మాత్రం వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది. బట్ ఈ 2 హవాయన్ రుంబా తర్వాత స్మోకీ వెనిలాలో ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ హవాయన్ రుంబా ట్రై చేయండి. మీరు కానీ ఇది ట్రై చేసేసి ఉంటే దెన్ అప్పుడు ఇది ట్రై చేయండి. మీకు వెనిలా ఫ్లేవర్ నచ్చితే కంప్లీట్లీ ఇది వెనిలా చాయిసెస్. సో ఈ వెనిలా ఫ్లేవర్ నచ్చితే మీరు డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. ఇలా ఇదైతే వెనిలా వైబ్స్ బాడీ వాష్. నాకైతే ఫ్రేగ్రెన్స్ నచ్చలేదు, ఫ్రేగ్రెన్స్ అయితే బాగాలేదు. బట్ ఇదైతే బాడీ వాష్ తీసుకున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసమని బాడీ వాష్ తీసుకున్నాను కంప్లీట్ గా. అండ్ ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. పెద్దగా ఫోమ్ ఏం రావట్లేదు, అస్సలు రావట్లేదు ఫోమ్ ఏమీ కూడా. స్మెల్ కూడా అస్సలు బాగాలేదు. సో దీని అయితే మాత్రం అస్సలు కొనకండి. నాకైతే ఈ ఫ్రేగ్రెన్స్ కానీ స్మెల్ కానీ బాడీ వాష్కి అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేయాల్సింది ఏంటంటే వెనిలా క్యారమెల్ బాడీ లోషన్, కోకో బటర్ బాడీ లోషన్ ఇదైతే. సో ఈ బాడీ లోషన్ చూద్దాము. లోషన్ అయితే మాత్రం కొంచెం హెవీగానే ఉంది, అంత నార్మల్ గా అయితే మాత్రం లేదు. వింటర్ సీజన్స్ కి అయితే బాగుంటుంది ఇదైతే. నాకు లైట్ గా వ్యాజ్లైన్ కోకో బటర్ ఉంటది కదా, సో వ్యాజ్లైన్ కోకో బటర్ లో లైట్ వెనిలా, జస్ట్ ఎక్కడో పాయింట్ వెనిలా డ్రాప్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకైతే కంప్లీట్ గా. ఇది వెనిలా క్యారమెలో బాడీ లోషన్. నాకైతే ఎక్కువగా కోకో బటర్, మనకి వ్యాజ్లైన్ కోకో బటర్ ఉంటది కదా, సేమ్ అదే అనిపించింది. పెద్దగా చేంజ్ అయితే మాత్రం లేదు, సేమ్ అలాగే అనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా దగ్గర నాకు ఇంకొక ప్రోడక్ట్ కూడా ఫ్రీ వచ్చింది. అదే 4-in-1 మనకి మస్కారా. సో ఈ మస్కారా కాస్ట్ కూడా మనకి 599. సో 599 ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. 590. ఇదైతే 4-in-1 మనకి మస్కారా. నాకైతే ఈ లాష్ డ్రామా మస్కారా ఫ్రీ వచ్చింది. సో 600 రూపీస్ కాస్ట్. సో 600 రూపీస్ అంటే 300 రూపీస్ మనం చార్జ్ చేసుకున్న మనకు వస్తుంది. ఇంతకీ బ్లాక్ మస్కారా అయినా, బ్లాక్ మస్కారా ఇది. ఇది చాలా షార్ట్ అండ్ ప్రిసైజ్ ఉంది కంప్లీట్ గా, చాలా అంటే చాలా. నా దగ్గర ఇది మెబ్లిన్, దీని కాస్ట్ 300 రూపీస్. దీని కాస్ట్ దాంట్లో తక్కువే ఉంటుంది, 300-350 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇది కంప్లీట్లీ మనకి ఇలా ఇలా వైడ్ గా అయితే వచ్చింది. అండ్ ఇదైతే మనకి ఇలా అయితే మాత్రం వచ్చింది. బట్ ఫ్రీబీ. ఇది చాలా వరకు కూడా చాలా చిన్న బ్రిజిల్స్ ఉంది, చాలా అంటే చాలా చిన్నది ఉంది. నేను ఈ 2 పక్క పక్కనే చూపిస్తాను. దీంతో పోలిస్తే నాకు ఇది చాలా చిన్నగా ఉంది, ఇది చాలా పెద్దగా ఉంది. సో చూడాలి ఇది ట్రై చేస్తే ఎలా ఉంటది అన్నది. మీకు ఏమైనా చేంజ్ తెలుస్తుందా నాకు అర్థం కాలేదు. బట్ ఈ బ్రెజిల్స్ ఏదైతే ఉందో అది కొంచెం ప్లాస్టిక్ వైబ్స్ అయితే మాత్రం వస్తున్నాయి. అండ్ ఇది కొనుక్కోవచ్చా లేదా అంటే నేను డెఫినెట్ గా నో అని చెప్తాను. 600 పెట్టి మనం ఒక మస్కారా కొనుక్కునే బదులు అఫోర్డబుల్ బ్రాండ్స్ చాలా ఉంటాయి, అందులో తీసుకోండి. నాకైతే మెబ్లిన్ లో ఈ మస్కారా ఒకటి, ఇంకొక మస్కారా ఉంటుంది సమ్ ఎల్లో కలర్, ఇక్కడ నేను ట్యాగ్ చేశాను. ఆ మస్కారా బాగుంటుంది. నేను యూజ్ చేశాక నా చెల్లికి కూడా గిఫ్ట్ చేశాను. సో ప్రస్తుతానికి ఇదైతే నేను వాడడమో లేకపోతే మా చెల్లి వాడడమో చూడాలి. సారీ, ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది. అది ప్రోడక్ట్ కాదు నాకు తెలిసి, ఇది ఏదో సమ్ ఇలా పాకెట్ గా వచ్చింది, బట్ కొంచెం వెయిట్ ఉంది. అండ్ ఇదైతే మాత్రం ప్లమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇది నేను చూసాను, నాకు అప్లై చేసినప్పుడు, ప్రోమో కోడ్ అప్లై చేసినప్పుడు నాకు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అప్లైబుల్ అయ్యింది, నేను చూసాను. సో అంతే, ఇంక ఈ రోజుకి ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అవన్నీ స్లోగా అయితే మాత్రం వస్తాయి. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, బాయ్.